ఫ్రెండ్స్ లంచం తీసుకున్న ఐఏఎస్ భారీ డబ్బుతో అరెస్ట్. ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ ఒక వ్యాపారవేత్త నుంచి 10 లక్షల లంచం తీసుకుంటూ ఒడిశాకు చెందిన ఒక ఐఏఎస్ అధికారి సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా విజిలెన్స్ శాఖకు పట్టుబడ్డాడు. 2021 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన ధిమాన్ చక్మా కలాహండి జిల్లా ధర్మగర్‌లో సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఒక వ్యాపారికి చెందిన ఫైల్ క్లియర్ చేయడానికి 20 లక్షల లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడతగా 10 లక్షల లంచాన్ని అతని నుంచి చక్మా తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. అయితే ఆ అధికారి ఇంటిపై దాడి జరిపి సోదాలు నిర్వహించగా 47 లక్షలు నగదు దొరికింది. అయితే ఈ భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ ఘటనపై అవినీతి నిరోధక చట్టం 2018 సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. అయితే ఏది ఏమైనా గానీ ఒక కొత్తగా ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన ఇతను ఇలా చేయడం కరెక్ట్ కాదని, అదేవిధంగా చాలామంది ఐఏఎస్, యూపీఎస్ క్యాడర్ ఆఫీసర్స్ అందరూ కూడా మండిపడుతున్నారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.